కొంగగా మారిన ఖలీఫా. బాగ్దాదును పాలించే ఖలీఫా ఒకనాటి అపరాహ్నం విశ్రాంతి తీసుకుంటూ ఒక పెద్ద వజీరుతో కబుర్లు చెబుతుండగా ఒక వీధి బేరగాడు వింత వింత వస్తువులతో వచ్చాడని కబురు వచ్చింది. వాడి వద్ద మంచి వస్తువు ఏదైనా ఉంటే కొని తన వజీరుకు బహుమతిగా ఇద్దామని ఖలీఫా ఆ వీధి బేరగాడిని తానున్న చోటుకి పిలిపించారు. బేరగాడు పెట్టె తెరిపించి అందులో ఉన్న వింత హారాలు, ఉంగరాలు, పాత్రలు, దువ్వెనలు చూసి రాళ్లు పొదిగిన దువ్వెన ఒకటి కొని తన వజీరు భార్య కోసం బహుమతిగా ఇచ్చాడు. ఆ సమయంలో ఖలీఫాకు బేరగాడి పెట్టెలో ఒక పక్కగా ఒక సొరుగు కనిపించింది. అందులో ఏమున్నదని ఆయన బేరగాడిని అడిగాడు. బేరగాడు సొరుగు తెరిచి అందులో నుంచి ఒక డబ్బి, ఒక కాగితము తీశాడు. హుజూర్, ఇవి ఏమిటో నాకు తెలియదు. ఎవరో వర్తకుడు తనకు మక్కా వీధుల్లో దొరికాయని వీటిని నాకు ఇతర వస్తువులతో పాటు ఇచ్చాడు. వీటిని ఎవరూ కొనరు. కావాలంటే తమరు తీసుకుని తమకు తోచినది ఎంత ఇచ్చినా సరే సంతోషంగా పుచ్చుకుంటాను అన్నాడు బేరగాడు. డబ్బీలో నల్లటి పొడి ఉన్నది. కాగితం మీద ఏదో వింత భాష రాసి ఉన్నది. ఆ భాష ఖలీఫాకు గాని వజీరుకు గాని తెలియలేదు. బేరగాడికి డబ్బిచ్చి పంపేసి ఖలీఫా తన వజీరుతో, దీన్ని చదవగలవాడు ఎవడన్నా కావాలి అన్నాడు. పెద్ద మసీదులో ఉండే సలీం పండితుడికి ప్రపంచంలో ఉన్న భాషలన్నీ వచ్చునంటారు. అతన్ని ఇక్కడికి పిలిపిద్దాం. ఈ కాగితాన్ని అతడు చదవగలడేమో చూద్దాం అన్నాడు వజీరు. సలీంకు కబురు వెళ్ళింది. ఆయన వచ్చి కాగితాన్ని పైనుంచి కిందకు చూసి, ఇది హూణ భాష అన్నాడు. అయితే ఆ హూణ భాషలో రాసి ఉన్నదేమిటో స్పష్టంగా చెప్పండి అన్నాడు ఖలీఫా. సలీం కాగితంలో రాసి ఉన్నది ఇలా చెప్పాడు. ఈ నల్లపొడిని చిటికెడు పీల్చి ముతబోర్ అన్నట్లయితే ఎవరైనా తాము కోరుకున్న ప్రాణిగా మారిపోవచ్చు. అప్పుడు వారికి అన్ని ప్రాణుల భాషలు అర్థమవుతాయి. అలా మారిన వాళ్ళు తిరిగి మనిషి రూపం పొందాలంటే తూర్పుగా తిరిగి 3 సార్లు శిరస్సు వంచి మళ్ళీ అదే మాట ఉచ్చరించాలి. ఒక్క హెచ్చరిక, ఏ పక్షి రూపంలో గాని జంతు రూపంలో గాని ఉండే సమయంలో నవ్వరాదు. నవ్వితే మాట గుర్తు రాకుండా పోయి ఆ పక్షి రూపంలోనో లేక జంతు రూపంలోనో ఆజన్మాంతం ఉండిపోవలసి ఉంటుంది. సలీం ఇలా చెప్పగా విని ఖలీఫా చాలా సంతోషించారు. ఆయన ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పనని సలీం చేత ప్రమాణం చేయించుకుని అతనికి మంచి దుస్తులిచ్చి పంపేశాడు. తరువాత ఆయన తన వజీరుతో, మంచి బేరమే చేశాం. నాకు ఏదైనా జంతువు కావాలని చాలా ఆత్రంగా ఉన్నది. రేపు పెందలాడే వచ్చావంటే మనం ఎటైనా షికారుగా వెళ్ళి ఎన్నడూ విననివన్నీ విందాం అన్నాడు. మర్నాడు ఉదయం ఖలీఫా, వజీరు కలిసి బయలుదేరారు. వాళ్ల వెంట నౌకర్లను రానివ్వలేదు. ఇద్దరూ రాజోద్యానం గుండా నడిచి నగరం వెలుపల ఉన్న కోనేరు గట్టు చేరుకున్నారు. అక్కడ రకరకాల జంతువులున్నాయి. వాటిని చూస్తుంటే ఏ జంతువుగా మారాలనిపిస్తుందో ఆ రూపంలోకి మారదామని వాళ్ళు అనుకున్నారు. వారు కోనేరు వద్దకు చేరుకునేసరికి అక్కడ ఒక పెద్ద కొంగ కోనేటి ఒడ్డున ఠీవిగా పచారులు చేస్తూ మధ్య మధ్య కప్పలను పట్టుకుని మింగుతున్నది. అంతలో మరో కొంగ కోనేటి వద్దకు ఎగిరి వస్తూ వాళ్లకు కనబడింది. హుజూర్, ఇప్పుడు ఈ 2 కొంగలు కలుసుకుని తప్పకుండా మాట్లాడుకుంటాయి. మనం కూడా కొంగలుగా మారి అవి మాట్లాడుకునేది విందామా అన్నాడు వజీర్ ఖలీఫాతో. ఖలీఫా తన బొడ్డు నుంచి పొడి ఉన్న డబ్బీ తీశాడు. ఆయన వజీరు చిరొక చిటికెడు పొడుము తీసుకుని పీల్చి ముతబోర్ అన్నారు. వెంటనే ఇద్దరికి కొంగల రూపాలు వచ్చేశాయి. ఇంతలో ఎగిరి వచ్చిన కొంగ కప్పలను తినే కొంగను చేరుకున్నది. 2 కొంగలు పలకరించుకున్నాయి. తరువాత కప్పలను తినే కొంగ రెండవ దానితో, నీ ఫలహారం అయిందా? 2 కప్పలను నీకోసం పట్టేదా అని అడిగింది. దానికి రెండోది, వద్దు, నాకిప్పుడు ఆకలిగా లేదు. ఇవాళ నన్ను అతిథుల ముందు నృత్యం చేయమన్నారు. అభ్యాసం చేయడానికి వచ్చాను అని అటు ఇటు అడుగులు వేస్తూ తిరగసాగింది. అలా తిరిగి తిరిగి అది ఒంటికాలి మీద నిలబడేసరికి ఖలీఫాకు, వజీర్కు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వు వచ్చేసింది. ఆ నవ్వుకు మొదటి కొంగలు 2 లేచిపోయాయి. ఇంతకన్నా గొప్ప హాస్యం ఈ జన్మలో ఎరగను అన్నాడు వజీరు. మనం నవ్వకపోతే అవి పాటలు కూడా పాడి ఉండేవి అన్నాడు ఖలీఫా. అంతలోనే వాళ్ళ హాస్యం ఎగిరి చక్కపోయింది. మరో రూపంలో ఉండగా నవ్వరాదు.
వాళ్ళిద్దరూ కొంగల రూపంలో ఉండి నవ్వేశారు. మనం మనుషులుగా మళ్ళీ కావాలంటే అనవలసిన మాట ఏమిటి? నేను మర్చిపోయానే, నీకు గుర్తున్నదా అని ఖలీఫా వజీర్ను అడిగాడు. మనం తూర్పుగా తిరిగి 3 సార్లు తల వంచి మూ 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 అంటూ వజీర్ కూడా ఆగిపోయాడు. ఆ మాట ఆయనకు కూడా జ్ఞాపకం రాలేదు. ఇద్దరికీ మతిపోయింది. ఏం చేయాలో తోచలేదు. ఆ మాట జ్ఞాపకం రాకపోతే వాళ్ళిద్దరూ పెద్ద కొంగలుగా యావజ్జీవం ఉండిపోవడం తప్పదు. వాళ్ళు రాచనగర్కు తిరిగిపోయి కూడా ప్రయోజనం ఉండదు. ఒక కొంగ ఖలీఫాగాను మరో కొంగ పెద్ద వజీరుగాను పనిచేస్తామంటే బాగ్దాద్ పౌరులు ఎన్నటికీ సహించరు. చాలా రోజుల పాటు వాళ్ళు అక్కడా ఇక్కడా తచ్చాడారు. ఆకలికి కప్పలను మింగడము, తొండలను మింగడము వాళ్లకు మనస్కరించక పళ్ళు తిని బతకడానికి ప్రయత్నించారు. అయితే అంతంత పొడుగు ముక్కులు వేసుకుని పళ్ళు తినడం కూడా ఎంతో కష్టమైంది. ఈ దుస్థితిలో వాళ్లకున్న ఒక్క ఆనందము ఎగరడం మాత్రమే. అందుచేత వాళ్ళు బాగ్దాద్ నగరం మీద ఎగురుతూ వీధులు అల్లకల్లోలంగా ఉండడం గమనించారు. కారణం ఏమిటో తెలుసుకుందామని రాజభవనం కప్పు మీద కూర్చుని రాజవీధిలో జరిగేది గమనించసాగారు. వీధిలో బాజాల మోతతో ఒక ఊరేగింపు వచ్చింది. జలపారు కుట్టిన ఎర్ర దుస్తులు ధరించిన వాడొకడు అలంకరించిన గుర్రం మీద కూర్చుని చుట్టూ బానిసలను పెట్టుకుని ఊరేగుతూ వీధి వెంట వచ్చాడు. బాగ్దాద్ పౌరులలో సగం మంది వాడి వెనకాల ఉన్నారు. బాగ్దాద్ ప్రభు మిర్జాకు జై అని కేకలు పెడుతున్నారు. నన్నిలా మాయలో ఎందుకు ఇరికించారో ఇప్పుడైనా తెలిసిందా వజీర్? ఈ మీర్జావాడి తండ్రి ఒక మాంత్రికుడు, నాకు బద్ధ శత్రువు. నా మీద చాలా కాలంగా కత్తి కట్టి ఉన్నాడు. ఇల్లలకగానే పండగ అయిందా? మనం ప్రవక్త సమాధి దర్శనం చేసుకుని మర్చిపోయిన మాట జ్ఞాపకం వస్తుందేమో చూద్దాం అన్నాడు ఖలీఫా. ఇద్దరూ రాజభవనం కప్పు మీద నుంచి లేచి మదీనాకేసి ఎగురుతూ బయలుదేరారు. కాని 2 గంటలు ఎగిరేసరికల్లా వాళ్లకు అలవాటు లేక ఆయాసం వచ్చేసింది. ముసలివాడైన వజీరు, ఇక ఎగరడం నా వల్ల కాదు, అదీకాక సాయంకాలం అవుతున్నది, ఈ రాత్రి ఎక్కడన్నా గడుపుదాం అన్నాడు. దిగువన లోయలో ఒక శిథిల గృహం కనిపించింది. అందులో రాత్రి గడుపుదామనుకుని ఇద్దరు అక్కడ వాలారు. వాళ్ళు చూసినది ఒక పాడుబడిన కోట. అది పూర్తిగా శిథిలం కాలేదు. కొన్ని గదులు ఇంకా చెక్కు చెదరకుండా నిలిచే ఉన్నాయి. ఇద్దరు గదుల మధ్య నడవల వెంబడి నడవసాగారు. వజీరు చప్పున ఆగి, హుజీర్, ఇక్కడ దయ్యాలున్నట్లున్నాయి. కొంగ రూపంలో ఉన్నా కూడా నన్ను దయ్యాల భయం వదలకుండా ఉన్నది అన్నాడు. ఖలీఫా కూడా ఆగి ఆలకించాడు. ఎక్కడ నుంచో మూలుగు లాంటి రోదన వినిపిస్తున్నది. ఖలీఫా సాహసంతో ఆ ధ్వని వస్తున్న వైపు బయలుదేరాడు. ఒక చీకటి నడవు గుండా వెళ్ళగా ఒక చీకటి గదిలో ఒక గుడ్లగూబ కూర్చుని మూలుగుతూ కన్నీరు కారుస్తున్నది. ఆ గుడ్లగూబ తన గది వాకిలి దగ్గర 2 కొంగలు కనిపించగానే ఆనందంతో చిన్న కేక పెట్టి, రండి కొంగలు, దయచేయండి, నాకు విమోచనం కలిగించండి అన్నది. ఖలీఫా గుడ్లగూబతో, ఓ గుడ్లగూబా, నీ మాటలను బట్టి నువ్వు కూడా మేమున్న దుస్థితిలోనే ఉన్నట్టున్నావు. కానీ మా మీద ఆశలు పెట్టుకోకు. మా దుస్థితి గురించి వింటే మేము ఎంత అసహాయులమో నీకే తెలుస్తుంది అని తమ ఇద్దరి కథ గుడ్లగూబకు తెలిపారు. అంతా విని గుడ్లగూబ, ఇక నా కథ కూడా చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగింది. మా తండ్రి ఒక తూర్పు దీవికి రాజు. నీకు ఈ గతి కలిగించిన మాంత్రికుడే నన్ను ఇలాంటి గతికి తెచ్చాడు. ఒకరోజు వాడు మా నాన్న వద్దకు వచ్చి నన్ను తన కొడుకైన మీర్జాకిచ్చి పెళ్లి చేయమన్నాడు. మా నాన్న కాస్త తొందరపడి వాణ్ణి నౌకర్ల చేత బయటకు గెంటించాడు. తరువాత వాడు తన ఆకారం మార్చుకుని మా ఇంట సేవకుడుగా చేరి ఒకనాడు నాకు ఏదో తాగడానికని ఇచ్చాడు. అది తాగగానే నాకు ఈ భయంకర రూపం వచ్చేసింది. వాడు నన్ను తెచ్చి ఇక్కడ ఉంచి, నిన్ను ఈ రూపంలో ఎవరన్నా పెళ్లాడేదాకా ఇక్కడే ఇలాగే ఉండు, నీకు నీ తండ్రికి అంత పొగరా మరి అని వెళ్ళిపోయాడు. అది మొదలు ఎన్నో మాసాలుగా ఇక్కడే ఉండి కుమిలిపోతున్నాను. బయటకు పోవడానికి లేదు, వెలుగును చూడలేను. రాత్రిపూట బయటకు వెళితే మాత్రం ప్రకృతి సౌందర్యం చూసి ఆనందించటానికి ఏముంటుంది? ఇలా చెప్పి గుడ్లగూబ కంటికి మింటికి ఏకధారిగా ఏడవసాగింది. మనం ఒకే రకం చిక్కుల్లో ఉన్నాం. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా ఉన్నది అన్నాడు ఖలీఫా. మనం ఈ చిక్కు నుంచి బయటపడగలమనుకుంటాను. నేను చిన్న పిల్లగా ఉండగా ఒక ఎరుకలది నాకు కొంగ వల్ల చాలా మేలు కలుగుతుందని చెప్పింది.
ఈ రూపాలు పోయి మనం తిరిగి మనుషులం కావడానికి ఒక ఉపాయం తోస్తున్నది అన్నది గుడ్లగూబ. ఏమిటది అని ఖలీఫా, వజీరు ఒకేసారి ఆత్రంగా అడిగారు. మంత్రగాడు నెలకొకసారి ఇక్కడకు సపరివారంగా వచ్చి విందు చేసుకుంటాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ తాము చేసిన దుర్మార్గాలు ఇతరులకు చెప్పుకుంటారు. మీరు మరిచిపోయిన మంత్రశబ్దం వాళ్ళ నోట వస్తే రావచ్చు కూడా అన్నది గుడ్లగూబ. వాళ్ళు ఏ రోజు వస్తారు, ఏ గదిలో విందు చేస్తారు అని ఖలీఫా ఆత్రంగా అడిగాడు. మీ మోక్షమే మీరు చూసుకుంటున్నారు, నా విమోచనం సంగతి నేను చూసుకోవద్దా? అందుచేత మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను పెళ్లాడడానికి ఒప్పుకుంటే తప్ప నేను మీకు వివరాలేమీ చెప్పను, నన్ను క్షమించాలి అన్నది గుడ్లగూబ. ఈ మాట విని చకితులై వజీరు, ఖలీఫా ఒకరినొకరు చూసుకున్నారు. వారు తమలో తాము సంప్రదించుకోగోరి గది దాటి యువతలకు వచ్చారు. వజీరు, పెద్ద చిక్కు వచ్చి పడింది, ఆమెను నువ్వే పెళ్ళాడు అన్నాడు ఖలీఫా. ఇంకా నయం, ఈ మాట తెలిస్తే నా భార్య నా కళ్ళు పీకేస్తుంది, అదీగాక నేను ముసలివాణ్ణి, ఏలిన వారంటే యువకులు, ఇంకా తమకు పెళ్లి కాలేదు కూడా అన్నాడు వజీరు. అదే వచ్చిన చిక్కు, ఈ రాజకుమార్తె ఏ వయసుదో ఏ పాటి అందం గలదో తెలియకుండా ఎలా నిఖా చేసుకోవడం అన్నాడు ఖలీఫా. ఇద్దరూ చాలాసేపు ఘర్షణ పడ్డారు. వజీరు ముందుకెత్తి, చచ్చిన దాకా కొంగగానైనా ఉంటాను గాని ఆ గుడ్లగూబను పెళ్లాడను అన్నాడు. ఇక ఖలీఫాకు మాత్రం తప్పలేదు. ఖలీఫా తనను పెళ్లాడతాననగానే గుడ్లగూబ మహా ఆనందపడి, మీరు సమయానికే వచ్చారు, ఇవాళే మాంత్రికుడు విందు చేసే రోజు, వాళ్ళు విందు చేసే చోటు చూపిస్తాను రండి అంటూ వాళ్ళను అనేక నడవల వెంబడి తీసుకుపోయింది. ఒక పడిపోయిన గోడ గుండా అవతల ఉన్న పెద్ద హాలు కనిపిస్తున్నది. ఆ హాలులో రంగురంగుల దీపాలు వెలుగుతున్నాయి. ఒక బల్ల మీద వండిన పదార్థాలు చాలా ఉన్నాయి. ఆ బల్ల చుట్టూ 8 మంది మనుషులు కూర్చొని ఉన్నారు. వారిలో పొడి డబ్బి పీల్చడానికి ఇచ్చిన బేరగాడిని కూడా ఖలీఫా, వజీరు గుర్తించారు. ఆ బేరగాడు తాను చేసిన ఘనకార్యాలు చెబుతున్నాడు. వాళ్ళు తిరిగి మనుషులు కావడానికి ఏం మాట చెప్పావు అని బేరగాడిని ఎవరో అడిగారు. మొతబోర్ అనే హోన శబ్దం చెప్పాను, అది నోరు తిరగదు అన్నాడు బేరగాడు. తాము మరిచిపోయిన మాట చెవిన పడగానే ఖలీఫాకు, వజీర్కు ఎంతో ఆనందావేశం కలిగింది. ఇద్దరు ఒక్కసారిగా తూర్పుకేసి తిరిగి 3 సార్లు తలల వంచి మొతబోర్ అని మానవ రూపాలు తెచ్చుకున్నారు. ఆనందంలో ఇద్దరూ కౌగిలించుకొని ఆనంద భాష్పాలు రాల్చారు. చివరకు వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక అద్భుత లావణ్యవతి నిలబడి ఉన్నది. ఆమె నవ్వుతూ ఖలీఫాను, గుడ్లగూబను మీరు గుర్తించలేదా అని అడిగింది. ఆమెను చూడగానే ఖలీఫాకు తన అదృష్టం వల్లనే తాను కొంగగా మారటం జరిగిందేమో అనిపించింది. ముగ్గురు కలిసి శిథిల గృహం వదిలి బాగ్దాద్ నగరానికి బయలుదేరారు. ఖలీఫా తిరిగి రావడంతో నగరంలో పెద్ద సంచలనం కలిగింది. ఆయన చనిపోయాడనే ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు. అదే విధంగా వారికి మీర్జా మీద పట్టరాని ఆగ్రహం కూడా వచ్చింది. వాళ్ళు రాజభవనంలో మాంత్రికుణ్ణి, మీర్జాను పట్టుకున్నారు. రాజకుమార్తె గుడ్లగూబగా జీవించిన గదిలోనే మాంత్రికుణ్ణి ఖలీఫా ఉరితీయించాడు. కానీ ఆయన మీర్జాను శిక్షించలేదు. వాడికి తండ్రి చర్యలు తెలియవు. ఖలీఫా వాడి చేత చిటికెడు పొలం పీల్పించి కొంగగా మార్చి వదిలేశాడు. తర్వాత ఖలీఫాకు, రాజకుమార్తెకు వైభవంగా వివాహం జరిగింది. వాళ్ళు చాలా కాలం సుఖంగా జీవించారు.